మెదక్ జిల్లా రామాయంపేట మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్రావు ప్రారంభించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సన్నరకం వరి ధాన్యానికి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కొనుగోలు విషయంలో రైతులు ఇలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్రావు సూచించారు. దాదాపు 477 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ రామాయంపేట మండల్లో మరి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా ఉన్నాం. కాబట్టి మేమేదైతే ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగిందో 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన విధంగానే వారి మాట నిలబెట్టుకుంటూ మరి ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి కూడా మీరు గమనించాలి, ఇంతకు ముందు గత పాలకులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ధర్నాలు చేస్తే గాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చరిత్ర లేదు. కాబట్టి ఇవాళ ఇంకా కోతలకు రాకముందే మరి ప్రారంభించుకుంటూ 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా మరి అన్ని కూడా మరి వాళ్ళ ఇబ్బంది లేకుండా మేము చేసి పెడతామని చెప్పి మరి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే